నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనమైతే కనుక ఈ సంవత్సరంలో రాబోవు అంటే జూన్ నుండి డిసెంబర్ లోపు వివాహ యోగం ఉన్న రాసుల గురించి అయితే క్లియర్గా చెప్తూ వస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం వృషభ రాశి గురించి మాట్లాడిపోతున్నాం గురుగారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రాబో 6 నెలల్లో వివాహ యోగం ఉందా లేదా? ఉంటే కనుక పర్లేదు, హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఇన్ కేస్ లేదు అంటే పరిహారాలు తెలియజేస్తూ ఎలాంటి అంటే ఈ గ్రహస్థితి అంటే గురుడు మారటం వల్ల ఎలాంటి మార్పులు చూస్తారు వాళ్ళు రాబో 6 నెలల్లో? వివాహ యోగం, అలానే వాళ్ళకి ఏమన్నా సంతానం కోసం ప్రయత్నిస్తున్నా కూడా, లేకపోతే గృహయోగం కానీ ఇవేవి ఉన్నాయో ఒకసారి తెలియజేయండి గురుగారు. ఖచ్చితంగా ద్వాదశ రాశుల్లో బట్టి వృషభ రాశి వారికి కళ్యాణ యోగం. ఈ కళ్యాణ యోగం అనేది ఉంటుందా లేదా? కళ్యాణి అంటే మళ్ళీ ఉన్న అమ్మాయిని తీసుకురావస్తున్నారా అని అనుకుంటారు. అలానే వీరికి వివాహ యోగం ఏదైతే ఉందో ఈ వివాహ యోగం అనేది ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజెంట్ ఇప్పుడు అందరూ కూడా వివాహం చేసుకుంటే కూడా డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం వారు. దీని ద్వారా వివాహం చేసుకోవాలి. మరి వివాహం చేసుకుంటే పెళ్ళిళ్ళకి వెళ్ళి నాయకులు కూడా చాలామంది లక్షల రూపాయలు ఇస్తున్నారట, కోటి రూపాయలు ఇస్తున్నారట. దాంతో ద్వారా కొన్ని రకాలుగా సంఘాలు సంస్థలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా పోషించుకొని బతుకులా ఉన్నారు కనిపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి పాలన పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు సంప్రదిస్తే వారికి ఒక శుభలేఖ పంపిస్తే వారు మీకు పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి తెలిసింది. మరి అది మరి ప్రయత్నం చేసుకోవచ్చు. ఏ రాశి వారిని చేసుకుంటారు కదా. అప్పుడు ఇక రానున్నప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేటువంటి పథకాలు ఎలా ఉంటాయి అంటే అమ్మాయిలను అబ్బాయిలు కూడా వీరే చేసుకొచ్చి పెళ్లి చేస్తారేమో అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అంతే కదా, ఫ్యూచర్ మారుతూ ఉన్నప్పుడు డబ్బులు ఇస్తున్నారు, మరి అమ్మాయిలు దొరకట్లేదు అబ్బాయిలు దొరకట్లేదు అన్నప్పుడు అబ్బా మీకు అబ్బాయి కావాలమ్మా అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చి చేసేలా ఉన్నారు. కొందరు అసలు వివాహమే చేసుకోని అంటున్నారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అండి, ప్రభుత్వం వారు కూడా ఇలా ఎందుకు పెడుతున్నారంటే వివాహాలు చాలా తగ్గిపోతున్నాయి. ఎవరికి కూడా బంధాల మీద ఎక్కువ నమ్మకం లేకుండా పోతుంది. దానివల్లనే ప్రభుత్వం వారు కూడా గ్రహించి గమనించి కొన్ని దేశాల్లో అయితే కనుక పిల్లలు పుట్టేటువంటి పరిస్థితులు ఏర్పడట్లా. కొన్ని దేశాల్లో అబ్బాయిలు తక్కువ ఉంటే కొన్ని దేశాల్లో అమ్మాయిలు తక్కువ ఉంటున్నారు. ఇలాంటి మనం చాలా మంది చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి మన భారతదేశానికి ఏర్పడకూడదు అతి తక్కువ కాలంలో అనుకుంటే. ఇప్పుడు మనం భారతదేశం చూడండి, ఎన్ని ఫెర్టిలిటీ సెంటర్లు వచ్చాయి, ఎన్ని యాప్స్ ఉన్నాయి, వివాహ సంబంధించినటువంటి యాప్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చెడుని ఎక్కువ కోరుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించి గమనించుకుంటూ ఉంటే ఆ పరిస్థితి మనం దిగజారిపోకూడదు. కాబట్టి ఎప్పుడైనా సరే పెళ్ళి కావాలంటే జాతకాలు, నక్షత్రాలు, దశలు ఇవి కాదండి. పెళ్ళి కావాలంటే మనలో ఒక అవగాహన రావాలి. అదేమిటంటే ముందుగా పేరెంట్స్ మారాలి. మా అమ్మాయి ఇంత చదువుకుందండి, ఈ అబ్బాయికి 10,000 శాలరీతో ఏంట్లో అవుతుందండి అంటే అమ్మాయి కూడా జాబ్ చేస్తే 50,000 వస్తాయి, ఇది సరిపోతుంది. అట్లా ఆలోచించట్లేదు. దీని తగ్గ ఉండట్టు ఉండాలి అని ఆలోచించుకోవడం వల్లనే అవి మంచి వాళ్ళని చూడట్లేదు. ఈరోజు ఎంత ఆస్తి ఉందని చూస్తున్నారు. ఇది పేరెంట్స్లో మార్పు రాకుండా ఉన్నంత వరకు కూడా మన భారతదేశంలో కదా ఏ దేశంలో అయినా సరే పెళ్ళిళ్ళ మీద ఎక్కువ మొగ్గు చూపించేటువంటి విధానం లేదు. మరి అలానే పిల్లల్లో చైతన్యం ఎక్కువ వచ్చిందని అనుకుంటూ చెడిపోయేదానికి ఎక్కువ అలవాటు పడుతూ ఉన్నారు. ఈరోజు ఒకరితో పరిచయం అయింది అంటే ఆ వ్యక్తిని లైఫ్ లాంగ్ ఉంచుకోవాలని కానీ లైఫ్ లాంగ్ మాట్లాడాలని కానీ ఉండట్లేదు. మధ్యలో అర్థం కాకపోయినా కోపం వచ్చినప్పుడు ఈ వ్యక్తితో ఫోన్ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేస్తే అయిపోతుంది. ఆ వ్యక్తితో సత్సంబంధాలు కోల్పోతాయి. మళ్ళీ వేరే వ్యక్తిని వెతుక్కోవటంలా ఉంటున్నారు అనమాట. ఇవన్నీ అంటే ఒక అవగాహన లేనటువంటి తత్వం ఉంటున్నారు పిల్లలు కూడా. ఇవన్నీ కూడా మారాలండి. జాతకం ఏముంది, జాతకం ఎటుగా ఉంటే మార్చుకోవచ్చు. గ్రహాల యొక్క స్థితిగతులు ఏముంటాయి, మారిపోతే మారుతాయి. దానాలు చేస్తే మారుతాయి, జపం చేసుకోవచ్చు. గ్రహాలు ఎప్పుడు కూడా మనిషిని ఇబ్బంది పెట్టవు. మనిషిని ఇబ్బంది పెట్టేది మానవ గ్రహం. అదేంటంటే మన బ్రతుకు కానీ మనం ఒక బతికేది ఉండేది రీతి కానీ ఎవడో వచ్చి మనల్ని శాసిస్తూ ఉంటాడు. మీరు ఇలా కాదని చెప్పేటప్పటికి మనకి అర్థం కాదనమాట. ఇవన్నీ కూడా మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కాకుండా మనం మంచి మాట చెప్పారనుకోండి, పేరెంట్స్ మారాలి. ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలి, 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్బాయికి పెళ్లి చేయాలని ఒక ఆలోచన రావాలి. వచ్చేట అమ్మాయి కోట్ల రూపాయలు సంపాదించాలి, 1000 కోట్ల ఆస్తులు కట్నంగా ఇవ్వాలి అంటే ఎక్కడైతుందండి? సంపాదించుకోవాలి కదా. అమ్మాయి బాగుండాలి, కుటుంబంలో కలిసిపోవాలనుకునేటువంటి ఆలోచన లేదు. వాళ్ళు మారేంత వరకు కూడా 2 మారాలు భారతదేశంలో. అవి ఏంటంటే ఒకటి విడాకుల చట్టం, రెండోది బాల్య వివాహాలు. ఈ బాల్య వివాహాలు కావాలి, విడాకుల చట్టం తీసేయాలి. అప్పుడే బాంధవ్యానికి, దాంపత్యానికి, బంధానికి, అనురాగానికి, ఆప్యాయతకి, ఉమ్మడి కుటుంబానికి ప్రజలు అలవాటు పడతారు. అప్పుడే భారతదేశం బాగుపడుతుంది. ఈ 2 చేయాలంటే కనీసం కొంతకాలం ఆగాలి, కొన్ని ప్రభుత్వాలు పోవాలి. అప్పుడు దాకా ఈ బాగుపడదు. రాష్ట్రాల ప్రభుత్వాలు పోతేనే బాగుపడుతుంది. అయితే ఇక్కడ మనకి వృషభ రాశి, ఇవన్నీ కూడా సాదాసీదాగా ఉండేటువంటి
ప్రెడిక్షన్స్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడేటువంటి రీజన్స్ ఇవి. ఇక జాతక ప్రకారంగా వృషభ రాశి అంటే, వృషభ రాశి అంటేనే వారు ఏం చేస్తారంటే అందరు నాకట్టుకునే తత్వం, అందరూ నా వాళ్ళు కదే అనుకునే తత్వం ఉంటుంది వారిదిను. వారు ప్రతి దాంట్లోనూ అడుగు పెడుతూ ఉంటారు, ప్రతి రంగంలోనూ కనిపిస్తూ ఉంటారు. వృషభ రాశి వారు చాలాకీగా ఉంటుంటారు, చాకచక్యంగా ఉంటుంటారు, తెలివితేటలు ఎక్కువగా ఉంటే ప్రతి వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఎవరు వద్దనుకుంటారు? వారి కనీసం ఒక 5-6 మంది లవర్స్ ఉండి ఉంటారండి లైఫ్లో. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే తత్వం, ఎవరు కూడా కాదనరు కదా. ఇంక వాడి పెళ్ళి ఎందుకు? పెళ్లి చేసుకునే యోగ్యత వారికి అవసరం లేదు. అలా అంటారు. అంటే ఇప్పుడు వృషభ రాశి వాడు పెళ్లి చేసుకోవాలంటారు ఖచ్చితంగా. అయితే అందరూ అలాగే ఎలా ఉంటారు? ఖచ్చితంగా వృషభ రాశి వారు మంచి అదృష్టవంతులండి. వారికి పునర్జన్మ ఉండదు. వృషభ రాశి ఒకటి, తులారాశి వారికి, మకర రాశి వారికి పునర్జన్మలు ఉండవు. కన్యారాశి వారికి వీరందరూ కూడా మళ్ళీ పుట్టాలంటే ఉండదన్నమాట. భూలోకంలో ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే కలియుగంలోనే దేవుళ్ళు అయిపోవాలి వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పునర్జన్మ ఉండదు, మోక్ష జన్మ అంటారు దీన్ని. అలాంటి జన్మ కలిగిన రాశి వృషభ రాశి. వృషభ రాశిలో పుట్టడం ఇంట్లో చేసుకున్న అదృష్టం. వారిని కాపాడుకుంటే ఇల్లు దినదిన అభివృద్ధి అవుతుంది. వారిని హింసించినా, బాధ పెట్టినా, వారు ఇంకొకరిని నేర్పించినా కూడా మళ్ళీ పాపకర్మలు ఎక్కువ అయిపోయేసి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉంటుంది వారికి. నెక్స్ట్ జన్మ మనిషిలో ఉండదు. కాబట్టి వారు ఈ జన్మలోనే సార్థకం చేసుకోవాలి. మొత్తాన్ని పాపాలు, కర్మలు, క్రియలు అన్నీ సార్థకం చేసుకోవాలి. కాబట్టి ఒకరితోనే జీవితం పంచుకోవాలి. ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయొచ్చు, బంధాన్ని ఏర్పరచుకోకూడదు. పెళ్ళి అయితేనే బంధం ఏర్పడుతుంది. అలానే వీరికి దరిద్రం ఏంటంటే, అదృష్టంగా దరిద్రమో తెలియదు కానీ లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది వీళ్ళకి. సక్సెస్ అవుతుంది. మంచి విషయమే. అది దరిద్రం మంచి విషయమేనా? అంటే ఏమో అందరికీ అలానే అని కాదు కదా గురుగారు. కావచ్చండి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్లో బంధాన్ని చూస్తారు, జాతకాన్ని చూస్తారు, కంపాటబిలిటీ చెక్ చేస్తారు, కాసేపు అటు పేరెంట్స్ కొట్టుకుంటూ ఉంటారు, కట్నాలు చూస్తూ ఉంటారు. లవ్ మ్యారేజ్లు ఇవన్నీ అవ్వవు. వీళ్ళకి ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుని బాధపడలేరు, ఇబ్బంది పడలేరు. ఆమె కోసమో అతని కోసమో వెళ్ళిపోతే రేపటి రోజున బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. వీరికి వచ్చే డబ్బు అంతా బయట పంచుకొని వస్తే వీళ్ళు ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు. కాబట్టి వృషభ రాశి వారికి కుటుంబ ఆదరణ చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇంట్లో కూడా వృషభ రాశి వారు ఉంటే వారు ఏమీ లేకుండా బంధాన్ని, బాంధవ్యాన్ని కూడా వీరి మీద వేసేస్తారు, వీరి మీద బాధ్యతలు పెడతారు. అలాంటి బాధ్యతలు తీసుకునేటువంటి రాశిలో ఒకటి వృషభ రాశి. కాబట్టి వారికి లవ్ మ్యారేజ్ ఉన్నప్పటికీ కూడా అరేంజ్గా చేసుకుంటే వారికి బాగా కలిసి వస్తుంది అన్నమాట. లేదా 9 ముక్కులా ఉంటుంది వారి సంసారం. కాబట్టి ఈ వృషభ రాశి వారికి నరదిష్టి, నరఘోష అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ నరదిష్టి, నరఘోష చాలా ఎక్కువగా ఉంటాం. ఇవన్నీ కూడా బాధిస్తూ ఉంటాయి. కాకపోతే మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే కనుక దాంపత్య జీవితం బాగుండేదానికి, త్వరగా పెళ్లి దానికి పెళ్లి యోగ్యత రావడానికి మనం చెప్పుకున్నాం. కాబట్టి వృషభ రాశి వారికి ఒక్కసారి కూడా ఇప్పటివరకు పెళ్లి కాలేదు, పెళ్లి యోగ్యత వచ్చిపోతూ ఉంది, పెళ్లి గడిలు వచ్చిపోతూ ఉన్నాయి, కానీ పెళ్లి కావట్లేదు అనుకున్న వారికి అయితే కనుక ఈ 2026 సంవత్సరంలో గురు సంచారం ఉంటుంది. మిథున రాశి నుంచి కర్కాటక రాశి వారికి గురువు 2వ తారీఖు వస్తాడు. ఎప్పుడు? జూన్ 2వ తారీఖున. అక్కడ 3 నెలల పాటు సాధన చేస్తూ ఉంటారు. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ సింహరాశికి వస్తూ ఉంటారు అన్నమాట. అంటే 6 మాసాల వరకు గురువు మారుతూ ఉంటాడు. ఈ గురువు మారే సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారికి పెళ్లి చేసుకోవాలని ఆలోచన కలుగుతూ ఉంటుంది, పెళ్లి యోగ్యత కలుగుతుంది. ఉండేటువంటి బాడీ తత్వాలు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా వారికి కొన్నిగా భారీగా పెరుగుతూ ఉంటాయి, లావు అవుతుంటారు మనుషులు. ఉన్నపణంగా లావు అయ్యారంటే వాళ్ళు ఖచ్చితంగా వృషభ రాశి వారు. జూన్ నుంచి మరి ప్రయత్నం చేసుకోండి. ఇంట్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, పేరు ఒకటే ఉంది అనుకుంటే కూడా ఉన్న పలంగా మీ అబ్బాయో మీ అమ్మాయో కనుక లావు అవుతున్నారండి అంటే, ఏం తినకున్నా కూడా లావు అవుతున్నారు అంటే కనుక వారు ఖచ్చితంగా గురుబలం వచ్చింది, ఇక పెళ్లి యోగ్యత ఉంది అని తప్పుకోకుండా చేసుకోవాల్సిందే. వీరు ఎక్కడైనా అప్పులు తీసుకొని ఉండి అప్పులు ఇచ్చి ఉంటే వాళ్ళ తరపు నుంచే వచ్చే సంబంధం, ఇది చాలా గొప్ప విషయం. వాళ్ళ తరపు నుంచి అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్లో గొడవపడో, లేకపోతే బంధపడో, బాధపడో, చిట్టీలు వేసో, లేకపోతే ఇంకేదైనా డబ్బులు ఇచ్చి ఉన్నారనుకోండి, వారి తరపున సంబంధం వస్తుంది. బంధుమిత్రుల నుంచి కాదు, వారి తరపున సంబంధం వస్తుంది. అలాంటి వారి దగ్గర నుంచి వచ్చే సంబంధం కుదురుతుంది వీళ్ళకి. తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, ఉత్తర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరికి ఖచ్చితంగా సెట్ అవుతుంది. పుట్టిన దగ్గర కాదు, ఉన్న దగ్గర నుంచి వచ్చేటువంటి సంబంధాలు అయితే వీరికి ఖచ్చితంగా సెట్ అవుతాయి. వీరికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే అక్టోబర్ 31 లోపు వీరికి పెళ్ళి అవుతుందండి. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 లోపు ఒకసారి పెళ్ళి అవుతుంది వీరికి. అది జాతక ప్రకారంగా వీరు చూసుకున్నట్టయితే కనుక వీరికి ఇంకేదైనా పితృ దోషాలు కానీ, కాలసర్ప దోషం కానీ బాధిస్తున్నాయి. వీరికి ఎక్కువగా బాధించే దోషం ఏంటంటే కనుక బుధునికి సంబంధించిన దోషము, రాహుకు సంబంధించిన దోషము ప్రతి ఒక్కరిలోని వీళ్ళలో ఎక్కువ బాధిస్తూ ఉంటుంది. కాలసర్ప దోషం కూడా వీరికి ఎక్కువగా కొంతమంది బాధిస్తుంది. దాని దగ్గర పరిహారాలు కదా ఖచ్చితంగా తీసుకున్నట్టయితే వీరికి ఎన్నో రకాల సాధుపాయాలు కలుగుతూ ఉంటాయి. అలానే పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి ఏంటంటే కనుక వారి మెయిన్ ఏదైనా జరగవచ్చు. అందులో వృషభ రాశి వారు కాబట్టి వారు అట్రాక్ట్గా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మహేష్ బాబు, ప్రభాస్ అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంతమందికి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సంపూర్ణేశం కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఎక్కువగా ఎవరికైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు. అలానే వృషభ రాశిలో ఉన్న వారికి ఏంటంటే ఆటోమేటిక్గా
ఫ్యాన్స్ పెరుగుతారంటే కనుక నరదిష్టి. ఈ నరదిష్టి ద్వారా ఏమైందంటే కనుక అనీజీ అయిపోతాం, అన్ఫిట్గా అయిపోతాం, డబ్బు సంపాదించలేము, మనకి ఏదో రకమైన దోషం వస్తూ ఉంటుంది, ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. ఇలాంటి వారు ఏంటంటే కనుక ముందు ముఖ్యంగా వీరు ఏం చేయాలి అంటే కనుక మనం ఏం చేస్తున్నాం అనేది ఎటువరకు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ఎక్కువ ఫ్రెండ్షిప్ అనేది చేయకూడదు, ఎక్కువ బంధుమిత్రులను తీసుకొచ్చుకోకూడదు, మన పని మనం చేసుకుంటూ ఉండాలి, ఇలాంటివి పాటించుకుంటూ ఉండాలి, అని తల్లిదండ్రులు మాట వింటూ ఉండాలి, గురువులు మాట వింటూ ఉండాలి, ఈ సాదాస్థితిగా నడిచేటువంటి జీవితం ఉండాలి. వీరు చెడు తత్వాన్ని కానీ చెడు వ్యసనాలు కానీ ఎక్కువ వెళ్ళకూడదు. వృషభ రాశి కాబట్టి వీరికి మోక్ష జన్మ ఉంటుంది కాబట్టి వీరు చెడు వ్యసనాల జోలు వెళ్ళకూడదు. బెట్టింగ్లకి, ప్యాకెట్లకి, లేకపోతే జోదానికి, లేకపోతే ముందు అలవాటు ఉందని చెప్పి వెళ్తారంటే మాత్రం వీరికి జాతక ప్రకారంగా కాదు, వీరి మీద ఖచ్చితంగా కొన్ని గ్రహాలు వీరి మీద శోధిస్తూ వీరిని చెడు తత్వానికి భారీ చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి జోలు వెళ్ళకూడదు. ఇక ఒకసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారు, గ్రహదోషాలు అన్నీ బాగాలేవు, ఇంకా అర్థం కావట్లేదు అంటే వృషభ రాశి వారికి అయితే ఖచ్చితంగా 18 నుంచి 22 సంవత్సరాలలోపు, 23 సంవత్సరాలలోపు అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. లేదంటే కనుక 35 సంవత్సరాల తర్వాతనే అవుతుంది. ఇక పురుషుల్లో అయితే కనుక 25 నుంచి 27 ఈ 2 సంవత్సరాల్లో వీరికి పెళ్ళి అవ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా 33 సంవత్సరాలు ఆగాలి. ఎన్నైనా ప్రయత్నాలు చేయండి, 33 సంవత్సరాలు పెళ్ళి అవ్వదు. కాబట్టి ప్రయత్నం చేస్తే అవుతుంది, ప్రయత్నం చేయాల్సిందే. పరిహారం ఏమైనా ఉంటుందా వీళ్ళకు? అయితే వీరికి ఏంటంటే కనుక ఈ సంవత్సరంలోనే పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత ఉంటుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే ప్రతి 16 సంవత్సరాల తర్వాతనే మనకి ఆ రాశిలోకి మళ్ళీ గురువు రావాలంటే, కర్కాటక రాశిలో గురువు రావాలంటే మళ్ళీ 16 సంవత్సరాలు ఆగాలి. కాబట్టి ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే వీరు పుట్టిన తర్వాత అదృష్టం అని చెప్పుకోవచ్చు. కర్కాటక రాశిలో గురువు రావడం అనేది వీరి అదృష్టం. ఈ సంవత్సరంలో వీళ్ళు కనుక ఈ యొక్క జూన్ 2వ తారీఖు తర్వాత వీరు పెళ్లి చేసుకున్నట్టయితే 26లో ఖచ్చితంగా కనుక వీరికి లైఫ్ లాంగ్ 7 తరాల పాటు ఆవిడే భారీగాను అతనే భర్తగాను వచ్చేటువంటి యోచన ఉంటుంది. పెళ్ళైన తర్వాత వెంటనే 9 మాసాల్లోనే పిల్లలు పుట్టేటువంటి యోగ్యత కూడా ఉంటుంది. ఫెర్టిలిటీ సెంటర్ కూడా వెళ్ళే పని లేదు, వీళ్ళు భయపడే అవసరం లేదు. ఎలాంటి సంపాదన లేకపోయినా, ఆదాయం లేకపోయినా వచ్చేటువంటి భార్యలో కానీ భర్తలో కానీ ఇద్దరు కంపాటబిలిటీ కలిపినప్పుడు వారి జాతకం కూడా వీరికి కలుస్తుంది. కాబట్టి ఇద్దరు కలిసి ముందుకు వెళ్తారు. నేను ఇప్పుడు చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ ఏంటో తెలుసా అండి, నేను సంపాదించుకోలేకపోయాను, నిలదొక్కలేకపోయాను, జాబ్ సరిగా లేదు, అలానే డబ్బు కూడా సరిగా రావట్లేదు, ఇల్లు లేదు, వాకి లేదంటే అవన్నీ వచ్చేటప్పుడు నువ్వు ముసడు అవుతావు, పెళ్ళేందుకు కావచ్చు కదా, పెళ్ళి అవసరం లేదు కదా అప్పుడు. కాబట్టి పెళ్లి యోగ్యత వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి అన్యోన్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇద్దరు కలిసి సంపాదించుకుంటూ ఉంటారు, ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు కలిసి బాధపడుకుంటుంటారు, ఇద్దరు సంతోషిస్తూ ఉంటారు. పేరెంట్స్ అనేది సహకరించాలి తప్పితే వాళ్ళని ఇద్దరిని బాధించకూడదు. అలాంటి పేరెంట్స్ ఉంటే వారి జీవితం సకాలంగా సంపూర్ణంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి వీటితో పాటు గురుబలం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. వృషభ రాశి వారికి గురుబలం కూడా బాగానే ఉంది. అందులో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి వీరిద్దరి యొక్క కలయిత్ర యోగం బాగుంటుంది. కాబట్టి కుజదోషం ఉన్న వారు కూడా పెళ్లి చేసుకోవచ్చు. 4, 6, 12 స్థానంలో కుజుడు ఉన్నాడండి, కుజుదోషం ఉంటుంది. మరి దీని పరిహారం ఏమిటంటే కూడా కుజుదోషం ఉన్నవారు కూడా పెళ్లి చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. కుజుదోషం అందరినీ తప్పు పడుతుంటారు. కుజుదోషం ఉండడం వల్ల అదృష్టం ఉంటారు. కుజుదోషం ఉంటే జోష్ ఉంటుంది, మనిషిలో కోపం ఎక్కువ వస్తుంది. ఏదైనా తప్పు జరిగిందంటే కొడతారు, కొట్టిన తర్వాత ఆ తప్పు చేయరు. ఎదుటి వాళ్ళని కొట్టారనుకోండి ఆ తప్పు చేయరు కదా. అందుకని కుజుదోషం ఉండటం ద్వారా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి పెళ్లి చేసుకోవడం మంచిది అవుతుంది. కుజుదోషం ఉంటే ఆయుక్షణం అయిద్దంటారు అందరూ, ఏం అవసరం లేదు. శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది, శని భగవాన్ యొక్క బలం అనేది ఎదుటి వారి దగ్గర ఉంది అంటే కనుక కుజుదోషం అనేది ఎక్కువగా బాధించదు, కలిసి ఉన్నట్టు ఉంటుంది, జీవితం కొనసాగుతూ ఉంటుంది. కంపాటబిలిటీలో నవాంశాలు కూడా చెక్ చేసుకుని పెళ్లి చేసుకుంటూ ఉండాలి. ఇక వృషభ రాశి వారికి పెళ్లి కావట్లేదు, పెళ్లి అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి. ఈ పరిహారాల్లో ముఖ్యంగా వీరు ఏం చేయాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలానే దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి, గురువారం కూడా చేస్తూ ఉండాలి. అలానే వినాయక స్వామి వారి వీరికి గణపతి, కేసర గణపతి అని ఉంటుంది. ఈ కేసర గణపతి ఎక్కడైనా దొరికిందంటే కనుక వృషభ రాశి వారి అదృష్టం ఏంటిది. మూల విరాట్గా అయితే కనుక మనకి తెలంగాణ ప్రాంతం అయితే గణేష్ గడ్డ అని ఉంటుంది. తెలంగాణ ప్రాంతం అయితే గణేష్ గడ్డ అని ఉంటుంది. ఇక్కడ మనకి రాయలసీమ ప్రాంతంలో అయితే కనుక కొన్ని ప్రాంతాల్లో చెరువు గట్టు అని అక్కడ ఉంటుంది ఒకటి. అలానే మనకి రాయలసీమ లాంటి దాంట్లో అయితే కనుక ఒకటి ఉంటుందండి, మల్లన్న ఏదో సంథింగ్ ఉంటుంది అక్కడ, ఏదో ఉంటుంది. రాయలసీమలో కర్నూలు దగ్గర ఒక ఆలయం ఉంటుంది అనమాట. అది ఏదో ఆలయం అండి, రెడ్డన్న ఉంటున్నారు సంథింగ్. అక్కడైతే కేసరి గణపతి స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాలకు వెళ్ళేసి పూజలు చేసుకున్నా, యజ్ఞం చేసినా, అభిషేకం చేసినా, గుంజులు తీసినా, గరిక బెల్లం నైవేద్యం పెట్టినా కూడా, వడపప్పు వానకు నైవేద్యం పెట్టినా కూడా, స్వామివారికి కుడుములు పెట్టినా కూడా వారికి పెళ్ళేటువంటి యోగ్యత అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. హనుమాన్ మందిరంలో సింధూరం 1 కిలో పావు, నువ్వుల నూనె 1 కిలో పావు, కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, హారతిచ్చి కర్పూరం బిళ్ళ, అవి 1 కిలో
విలంబావు దానం ఇచ్చి ఉండాలి, అంటే స్వామివారికి సమర్పించుకుంటే కనుక వీరికి పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత బాగా కనిపిస్తూ ఉంటుంది. మరో విషయం ఏంటంటే కనుక పెళ్లి నాకు త్వరగా అవ్వాలి, ఇలాంటి దోషాలని పోవాలంటే కనుక సమీప దూరంలో ఉన్నటువంటి వాగు, కుంట, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, సముద్రం ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళేసి స్నానం ఆచరించాలి. ఎప్పుడు చేయాలంటే బుధవారం లేదా శనివారం రోజున స్నానం ఆచరించి మన ఒంటి వినటువంటి బట్టలు కూడా అక్కడే వదిలివేసేసి మంచి బట్టలు వేసేసుకొని ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారి కూడా ఉంటే మట్టి ప్రమిదిలో 2 ఒత్తిలేసి దీపారాధన చేయాలి, నువ్వుల నూనెతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ. ఇలానే నవధాన్యాలతో పాటు కాజు, క్యాషనట్ అంటారు కదా, జీడిపప్పు, వీటిని తీసుకోవాలి, బాదం పప్పు తీసుకోవాలి, పావు కిలో చప్పును తీసుకొని నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు వీరికి పెళ్ళేటువంటి యోగ్యత ఉంటుంది. రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ వీరు ఏం చేయాలంటే పసుపు తాడుతోటి తీసుకోవాలి, లేదా వైట్ దారంని 9 పోగులు వేసి వాటికి పసుపు రాయాలి. పసుపు రాసి వాటికి ఒకటి తొమలపాకు, ఒకటి రాగి ఆకు, రెండోది మామిడి ఆకు, ఈ 3 కూడా వాటికి కట్టాలి. అలానే బంతి పువ్వు ఒకటి, ఈ 4 కూడా ఆ తాడు కట్టేసి ఆ చుట్టూ కట్టాలి, 9 కట్టాలి. ఇది గురువారం రోజు చేయాలి. గురువారం రోజు చేసేసి ఆ పాదిలో పాలు, నీరు పోయాలి, పన్నీరు పోయాలి, దీపారాయణ చేయాలి. ఆ తర్వాత 41 రోజుల తర్వాత వీరికి పెళ్ళి అవుతుంది. అలానే దీక్ష ఏదైనా స్వామివారిది కానీ ఏదైనా అమ్మవారి కానీ దీక్ష తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా వీరికి పెళ్ళి అయ్యేటువంటి యోగ్యత. కానీ ఇవన్నీ కూడా పరిహారాలు ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు మాత్రమే చేయండి. పెళ్ళి అయ్యి భార్య ఇంట్లో ఉండి భర్త ఉండేసి మళ్ళీ నాకు వేరే సంబంధాలు కావాలి, అక్రమ సంబంధాలు కావాలి, మళ్ళీ నాకు వేరే అఫైర్స్ కావాలని చెప్పేసి వెళ్ళారంటే మాత్రం జీవితం బొగ్గు పాలవుతుంది, మన సంసారంలో నిప్పులు పాలవుతుంది. కాబట్టి అలాంటి ఏమి వెళ్ళకూడదు, వాడి జోలు వెళ్ళకూడదు. ఒక భార్య ఒక భర్తదే నా నినాదం. అలాంటి వాటికైతేనే మన పరిహారాలు. ఇంకా అవ్వట్లేదంటే పితృదోషాలకి ఏం చేయాలంటే కనుక కాకులకి ఏదన్నా అన్నం పెట్టడం కానీ, లేకపోతే పావురాలకి సజ్జలు వేయటం కానీ ఒక 10 రోజులు చేస్తూ ఉండాలి. ఈ 40 రోజులు కానీ 30 రోజులు కానీ నాన్ వెజ్ భుజించకుండా శాకాహారులుగా చేసే ప్రతిక్రియ కూడా వీరికి ఫలిస్తుంది. అలానే ప్రతి వారు కూడా చేసుకోవాల్సిన చిన్న పరిహారం ఏమిటంటే కనుక వీరికి బియ్యము, ఇంట్లో మనకు బియ్యం ఉంటాయి, బియ్యము, కొబ్బరికాయ, నూనె, పప్పు, ధాన్యాలు, మొయిన్ అంటారు. ఇలాంటి మొయిన్ అనేది ఇప్పుడు బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. ఇది ఏదైనా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇచ్చినట్టయితే కనుక వీరి పెళ్లి యోగ్యత ఉంటుంది. ఇలాంటివి చేసుకుంటూనే ప్రతి ఒక్కరు కూడా ఏనిమా అని ఉంటుంది, ప్రతి హాస్పిటల్లో చేస్తారు. ఈ ఏనిమా అనేది చేయించుకుంటే వీరి దారిద్ర్యం పోతుంది. కాబట్టి వీరి మీద జరిగినట్టు చెడు క్రియలు, వీరి మీద ఉన్నటువంటి నరదిష్టి ఇవి కూడా పోతాయి. కాబట్టి అప్పుడు వీరికి పెళ్లి యోగ్యత ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు. స్మోకింగ్ అని, డ్రింకింగ్ అని ఉంటే వదిలివేయాలి పెళ్ళి అయ్యేదాకా. గురుగారు, ఇప్పుడు ఈ పరిహారాలు వచ్చేసి ఎవరికి వారే చేసుకోవాలా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చేయొచ్చు అంటారు? పిల్లలు అందుబాటులో లేకపోతే తల్లిదండ్రులు కూడా చేయొచ్చు. అయితే ఒకటి ఉంటుందండి, రోలు రోకలి, అందరికి ఐడియా ఉంటుంది కదా. ఈ రోలు రోకలి కదా వృషభ రాశి కాబట్టి వీరికి చిన్న పరిహారం ఏంటంటే రోలు రోకలి ఇంట్లో అద్దిల్లైనా సొంతిలైనా సరే నైరుతి మూల మనము బెడ్రూమ్ అంటారు, మాస్టర్ బెడ్రూమ్ అంటారు. ఆ మాస్టర్ బెడ్రూమ్లో రోలు రోకలి చిన్నదైనా పెద్దదైనా సరే 2 రోట్లో రోకలు ఉండాలి, లేదా పత్రం ఉండాలి, ఏదో ఒకటి వేసినటువంటిది అక్కడైనా మనకి సంబంధించినటువంటి నైరుతి మూలన కనుక పెట్టుకుని వాటికి పూజిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా వాటికి దీపారాధన చేసుకుంటూ ఉండాలి. వాటికి ఈ పసుపు బొట్లు పెట్టుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా 41 రోజు చేస్తే ఆ తర్వాత వీరికి పెళ్ళి యోగ్యత ఉంటుంది. వాటిని అలానే ఉంచుకోవాలి, వాటిని ఎవరికి సారి కింద ఇవ్వకూడదు. ఓకే, అంటే గురుగారు నల్ల రాయివే పెట్టాలంటారా? అట్లా ఏం లేదు, రాయి ఇవి వస్తున్నాయి కదా, ఇవైనా పెట్టుకోవచ్చు, రెడీమేడ్ ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. మరి స్టోనే కావాలి, స్టోనే. కానీ మనకి జలవసరి అవి వస్తున్నాయి, అవి కూడా అల్లం కొట్టుకోవడానికి అవి పనికి అవి కాదు, రాయి రోలు రోకలే అంటారు. అవి ఉంటేనే వారికి పెళ్లి యోగ్యత అనేది వస్తూ ఉంది. కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసుకుంటే వారికి పెళ్లి యోగ్యత వస్తుంది. పెళ్లి అయిన తర్వాత మాత్రం గురువు గారికి ఖచ్చితంగా దక్షిణ ఇవ్వాల్సి వస్తుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వృషభ రాశి వారికి కళ్యాణ యోగం కోసం గురుగారు చెప్పినట్లు ఈ పరిహారాలు చేసుకోండి. అలాగే ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎవరైనా మీ పర్సనల్ జాతకం చెప్పించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.